హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. టుడే వెజిటేబుల్లో చాలా మందికి ఫేవరెట్ అయిన వంకాయతో గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. అది కూడా అమ్మమ్మల స్టైల్లో చాలా బాగుంటుంది. ఒక లుక్ వేసేయండి మరి. ముందుగా ఈ కర్రీ కోసం అయితే ఇలా నల్ల వంకాయలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. అవి చాలా చిన్నగా అలాగే లేతగా ఉంటే ఇంకా బాగుంటుంది. కొన్ని కొన్ని వంకాయలు అయితే చేదుగా కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వంకాయలు మనం కట్ చేసుకోవాలి. పురుగులు గట్రా ఉంటాయండి, అది కూడా చెక్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకోవడం కోసం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. అందుకోసం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న వంకాయలు అనేవి కాగిన నూనెలో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ సమానంగా అయితే పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇవి ఉడికేలోగా మనమైతే మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్ తీసుకోవాలి. వీటిలో ఒకటి కట్ చేసిన పెద్ద ఆనియన్ అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకుంటేనే దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి 1 ఇంచ్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. 1 ఫుల్ స్పూన్ అయితే ధనియాలను కూడా వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని వీటితో పాటుగా పావు స్పూన్ గసగసాలను వేసుకోవాలి. 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక లవంగం, 2 యాలకులను వేసుకుని దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్, ఈ మసాలా వల్ల అయితే దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ పేస్ట్లా అయితే చేసుకోకూడదు. ఇప్పుడు మన వంకాయలు అనేవి హాఫ్ కుక్ అయినాయండి. వీటిని ఒకసారి వేరొక సైడ్కి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ మనం మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మూత పెట్టుకోవడం వల్ల వంకాయలు అనేవి త్వరగా కుక్ అవుతాయి. మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మన వంకాయలు అనేవి ఈ విధంగా అయితే రెడీ అయిందండి. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. తర్వాత చెక్ చేసుకున్నట్లయితే వంకాయలు అనేవి బాగానే మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న అదే ఆయిల్లోకి అయితే నేను కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకును అయితే వేసుకున్నాను. ఆయిల్ అనేది తక్కువగా ఉంటే మీరైతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అలాగే గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆనియన్ అనేది అడుగు పడుతుంది. ఇది కొద్దిగా గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా అయితే వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత దీని నుంచి వచ్చే పచ్చివాసన కూడా పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మన రుచికి తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 4 స్పూన్స్ వరకు వేసుకున్నాను. అలాగే పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకున్నాను. మన టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ అయితే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా కలిసేలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈ వంకాయల్ని మనం స్లోగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది, లేకపోతే విడిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మూతను పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది. వంకాయలు అనేవి ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే ఉడకడానికి టైం తీసుకోదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకొని చూసుకున్నట్లయితే మన గుత్తొంకాయ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది. నాకు ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 సెకండ్ల పాటు దీన్నైతే మూత పెట్టుకుని ఉడికించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. మన గుత్తొంకాయ కర్రీ అనేది ఈ విధంగా అయితే రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఎంతో రుచిగా గుమగుమలాడుతూ ఉండే అద్దిరిపోయే గుత్తొంకాయ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసుకున్నాను. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా, అందంగా భలే బావుంది కదా! ఈ గుత్తొంకాయ కూర అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ గుత్తొంకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.